హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని హెల్దీ రెసిపీస్. ఇవాళ మన రెసిపీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయినదండి. మన పూర్వీకులు దీన్ని చద్దన్నాన్ని బాగా ఎక్కువగా తీసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళకి రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువగా ఉండేదండి. సో ఆ రెసిపీని మీకు ఇవాళ షేర్ చేస్తాను. దీనికి కావాల్సినవి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏనండి. ఫస్ట్ మనం అన్నాన్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగా మనం ఒక గ్లాసు వాటర్ని అలాగే ఒక గ్లాసు పాలని యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలండి. ఈ చద్దన్నం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు వాళ్ళకి చాలామందికి తెలియదండి. సో ఈ ఎండాకాలంలో మనం గనక ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి ఎండ నుంచి వడదెబ్బ అలాగే జ్వరాలు నీరసం లాంటివి రాకుండా మన హెల్త్ని కాపాడుకోవచ్చండి. ఇప్పుడు ఒక మట్టి గిన్నెలో అన్నాన్ని ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీని అన్నాన్ని వేసుకోవాలండి. ఇలాగా ఆ మట్టి కుండలో అన్నాన్ని వేసుకుని మనం కాచిన పాలని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలాగా మట్టి పాత్రలో వేసుకోవటం వల్ల మాత్రమే మనకి ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా పెరుగుతుందండి. ఇలా చేసుకోవటం వల్ల మనకి స్టామినా కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రోబయాటిక్ ఫుడ్ అని కూడా అంటారండి. దీన్ని ఫర్మెంటేట్ చేసి మనం ఉదయాన్నే కనుక తీసుకున్నట్లయితే మనకి ఎంత వేడి అంటే బాడీ డీహైడ్రేట్ ఉన్న వాళ్ళు కూడా చాలా నార్మల్గా అవుతారండి. కేవలం మట్టి పాత్రలోనే వేస్తేనే ఇలా అవుతుందా అంటే ఖచ్చితంగా ఇట్లానే వేసి తీరాలండి. మన పూర్వీకులు ఇట్లానే వేసుకుని వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. సో ఇప్పుడు మనం కాసుకున్న పాలని ఈ అన్నంలోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని అన్నాన్నంతటిని కూడా బాగా పాలలో కలిసేలాగా గడ్డలుగా లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇది గట్టిగా పెరుగులాగా కాకుండా మనకి మజ్జిగలాగా ఉంటేనే మనకి తొందరగా నీరసం అలాగే డీహైడ్రేట్ అనేది చాలా తొందరగా తగ్గుతుందండి. అందుకే ముందుగా మనం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాం పాలల్లో. ఈ ఎండాకాలంలో ఇట్లాగా మనం ఫర్మెంటేట్ చేసిన ఫుడ్ని కనుక తీసుకున్నట్లయితే మనకి అమృతంతో సమానం అండి ఈ ఎండాకాలంలో. సో ఇలా చేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు కూడా. మనకి ఇది కొంచెం గోరువెచ్చగా కన్నా కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూన్ పెరుగుని యాడ్ చేసుకుని తోడుపెట్టుకోవాలండి. ఈ పెరుగునంతటిని కూడా ఇట్లాగా ఆ స్పూన్ తోటే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడు మొత్తం తొందరగా తోడుకుంటుందండి. ఇలాగా మట్టి పాత్రలో ఏ ఐటమ్ని చేసుకున్నా కూడా మనకి 100% న్యూట్రియంట్స్ అలాగే విటమిన్స్ అనేవి మన బాడీకి చేరుతాయండి. సో ఇప్పుడు మనం ఇందులోనే ఒక ఉల్లిపాయని 4 పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు సన్నగా కావాలన్నా కూడా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి. అలాగే ఇందులో ఇంకొంచెం టేస్టీగా ఉండటానికి ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక తెల్లటి క్లాత్ని ఇలాగా మనం మట్టి పాత్రకి కట్టుకుని దానిపైన లిడ్ అనేది పెట్టుకోవాలండి. సో దీనివల్ల మనకి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇలాగ పెట్టుకుని నెక్స్ట్ డే మనం గనక ఓపెన్ చేసినట్లయితే మనకి పాలు అనేవి అది పెరుగులాగా మారిపోయి తోడుకుంటుందండి. ఇది పుల్లగా ఉంటుందని మాత్రం అనుకోకండి. మనం మట్టి పాత్రలో తోడు పెట్టాం కాబట్టి చాలా తీయగా ఉంటుంది. అలాగే బాడీకి కూడా చాలా చలువ చేస్తుందండి. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ వేసవి కాలంలో కనుక తీసుకున్నట్లయితే వారికి
ఇమ్యూనిటీ అనేది కూడా చాలా పవర్ ఎక్కువ అవుతుందండి. అలాగే వడదెబ్బ తగలకుండా కూడా చాలా హెల్తీగా ఉంటారు. అలాగే నీరసం ఉండదు, బలం కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఇమ్యూనిటీ పవర్ కోసం మనం ఈ వేసవి కాలంలో తప్పకుండా దీన్ని ట్రై చేసి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ లాభాలున్న మన ట్రెడిషనల్ ఫుడ్ అండి ఇది. ఎంతైనా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. సో అందరం కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుని చాలా హెల్తీగా ఈ ఎండాకాలంలో ఉందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.